హలో అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. ఎంతమంది సండే వస్తే చికెన్ కర్రీ వండుకుంటారో కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే సండే వస్తే చికెన్ మటన్ కంపల్సరీ ఉండాల్సిందే. అయితే ఎప్పుడు చికెన్ కర్రీ చేసుకున్నా ఒకేలా కాకుండా ఒక్కోసారి ఒక్కోలా చేసుకుంటాను. ఈరోజు అయితే చాలా సింపుల్గా చేస్తున్నాను. మా చిన్నప్పుడు మా అమ్మాళ్ళ ఇంట్లో అయితే ఎప్పుడు సండే వచ్చినా కూడా అమ్మ చికెన్ కర్రీ చేసేది. శనగపప్పు వేసి చేసేదనమాట. చాలా టేస్ట్గా ఉండేది. మా చిన్ననే నేనైతే ట్యూషన్ నుంచి రాగానే పకాలన్నం వేసుకొని వేడివేడిగా చికెన్ కర్రీ ముద్ద మీద వేసుకొని అయితే తినేవాళ్ళము. కరెక్ట్గా అప్పుడైతే పంచతంత్రం సీరియల్ వచ్చేది. ఆ సీరియల్ ఎప్పుడు చూసుకుంటూ చికెన్ కర్రీ పకాలన్నం అయితే తినేవాళ్ళము. చాలా టేస్టీగా ఉండేది. ఇప్పుడైతే ఆ డేస్ లేవు. ఫైనలీ అయితే కర్రీ అయితే ఇలా రెడీ అయింది చూడండి. ఫైనలీ చికెన్ అయితే బాగా ఫ్రై అయినాక ఇలాగ కారము ధనియాల పౌడర్ వేసుకొని కాసేపు ఫ్రై అవ్వనివ్వాలి. కొద్దిగా వేడి నీళ్ళు అయితే వేసుకొని మూత పెట్టుకొని సిమ్లో కాసేపు ఉడకనిచ్చాలి. ఇప్పుడు ఫైనల్గా అయితే కొత్తిమీర గరం మసాలా వేసుకొని దించుకోవాలి.